ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సరే, అత్తమ్మ వచ్చరికి మనం ఇట్లే మాట్లాడుకుంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. మనకి ఇందుకు వదాం. సరే. అరే అశోక్, అరే అశోక, సెవెన్ అత్తరు ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళరా అశోక్. ఎన్ని వరకు రమ్మంటావు నీ దగ్గరికి? నేను వెళ్తే షోరు వినత్తలేవా? బయటికి వెళ్తారా అసలే? పటేలా అన్నం తింటున్నా. ఇంటి నిండా అప్పులు పెట్టుకొని అన్నం ఎట్లా తినిపితే అవుతుంది నీకు? కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? పైసలు ఇస్తావయ్యో. ఇంకెన్ని వరకు రావాలా నీటికి? ఎన్ని వరకు తినిపించుకుంటావు ఇక? అయ్యో పటేలా, నాకు పైసలు వచ్చేది ఉండే, అందలేదు. అంజనక తీసుకొచ్చిత్తా. ఇట్లా ఇవ్వవు నువ్వు, నేను నలుగురికి విరుద్దిస్తా. అప్పుడైతే సిగ్గుమానం వస్తుంది, ఇస్తావు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అయ్యో పటేలా, ఎందుకు గంత పెద్ద పెద్ద మాటలు అంటారు? మేము ఇయ్య అంటానమా? ఇయ్యానే కనుక ఎగ్గొట్టిపోతానమా? ఇస్తా అంటాడు కదా. మొగన్ అంటే పెనానికి దేశం వస్తుంది బాగా. ఇటువంటిప్పుడు ఒక్కసారి అడగంగానే ఇచ్చేయాలి. మేము పైసలు ఇయ్యాలంటే మీరు మాటలు ఇచ్చి పెట్టినావో అర్థం పటేలా. పైసలు ఇస్తానంగా కూడా గిన్ని మాటలు ఇచ్చి పెడతారు. మీదేం మర్యాదనో ఏమో. మర్యాద లేని మనుషులు మీరు. పైసలు ఇచ్చే తెచ్చుకొని తిన్నారు, తాగిరు, ఏమిడదామో చూస్తారు. బుద్ధి ఉండాలి, సిగ్గులే సార్. ఆయన కానీ సిగ్గులేదు, నీ కానీ బుద్ధి లేదా? పటేలా మాటలు మంచిగా రాని. ఏమన్నా అనేది అన్నాను, నా భార్యనేమనకు అంటారా? బరాబర్ అంట. పైసలు ఇచ్చేదా కాట ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో. సిగ్గు ఉండాలి కొద్దిగా, శనం ఉండాలి, ఇచ్చేత ఉండాలి. మనం అక్కడ పైసలు తీసుకుని తెలియదా? ఎవరిని ముంచినా ఎంతమంది కట్టా కడతా అని చెప్తున్నా కదా. ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. బట్టే మాటలు ఓడవడం మంచిగా ఉండాలి. ఏంటిరా నీ బతికెంత వెళ్తా నాకు చేయి చూపించుంటాను. బాగా మాట్లాడుతున్నావు. ఏడు ముంచినా మాట్లాడబోతుందా భయం? ఏం తాగేది? పెద్దోడని విలువ ఇచ్చే కొద్ది ఇష్టం మాట్లాడుతున్నావు. ఆయన తేలిక నేను కూడా ఇచ్చిపెట్టా. అరే అశోక్, ఏంద్ర ఇల్లు పటేల మీద మీద పోతాడు? ఆయన ఇష్టం మాట్లాడుతుండు. చెల్లాయి కూడా మాట్లాడి పెడుతుండు. నేను ఏమన్నారా? నేను అప్పు ముస్తానా? కడతా అని చెప్పిన. పటేలా చెప్తాను. ఓ పటేలా ఏం నిమ్మలంగా ఉండాలి. ఆగి ఆగి నేను చెప్తా. తీసుకొని తెలియదా పైసలు? మా అశోక్ గారికి ఎంత ఇవ్వాలా? 50,000 ఇవ్వాలి. చూసుకో 50,000 చూసుకుంటా. నీ సంగతి ఏందో పైసలు ఇచ్చేపాడు కానీ సంగతి చూపిస్తాను. సరే గాని ఓ పటేలా నీ దండం పెడతా. తీసుకున్నప్పుడు నేను విడిచిపెడతాను అనుకుంటున్నావరా? నీ సంగతి చెప్తున్నావు. అయితే బయటికి రా, నువ్వు మాట్లాడుతావు నాకు. ఏమైందన్న? లొల్లేంటిది? ఏమన్నా పటేల్ ఏమన్నా అన్నాడా? చెప్పన్నా. నువ్వు ఆగరా సాయి. ఏమైంది వదినే? చెప్పు వదినే. ఏం కాలే సాయి. ఏమన్నాడు అన్న? సాయి ఏం కాలే చెప్తున్నావే? లోపలికి వద్దురా. చెప్పన్నా. రా సాయి. ఏమన్నా?
అవురా రాజేష్, పటేల్కి ఇచ్చిన పైసలు ఎక్కడిరా? రవివానికి చిట్టి డబ్బులు కడుతున్నావు కదా, మా బామర్దిని అడిగిన ఇచ్చిండు, గవే పైసలు ఇచ్చిన. పటేల్తో లొల్లైతుందని ముచ్చట నాకేం తెలుసురా, గా లొల్లి చూస్తా అంటే నాకు బాధ అనిపించిందిరా. ఆయన మాటలు జడతా అంటే నాకు మంచిగా అనిపించలేదురా, అందుకే ఇచ్చిన. తిన్న తిండి మనసున పట్టకుండా అయిందన్న. ఎంగిల్ చేతోటి వచ్చిండు. అరే అన్న తినిపోరా షాప్. నాకు ఆకలి అయితే లేదురా, తినాలని లేదు. ఏమైంది? చేదగిందా? చూసుకుంటూ రాదే? ఏం చూసుడయ్యావో, దాన్ని చూసుడు కంటే నిన్ను చూసుడే ఎక్కువైతుంది. అప్పటి నుంచి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. అంతగా నువ్వు ఏం ఆలోచిస్తాను? రాత్రి ఏమో అన్నం తినమంటే అన్నం తినకపోతివి, ఇప్పుడు సాదా ఒకటి సాదా ఆగకపోతివి. దేని గురించి ఆలోచిస్తాను? ఆలోచన ఉండదని పటేల్ ఇంటి మీదకి వచ్చి వెళ్ళిపెట్టిపోయా. నేను ఇంత దూరం వస్తా అస్సలు అనుకోలేదు. మనసేం బాగాలేదు. అడగద్దని మనసులున్న సందర్భం వచ్చిందని అడుగుతున్నా. పటేల్ దగ్గర పైసలు ఎందుకు తీసుకొచ్చినావు? ఆ పటేల్ ఇంటికి వచ్చేదాకా ఎందుకు చూసినావు? అసలు ఆ పైసలు ఏం చేసినావు? సప్న, తమ్ముడు కోచింగ్ కోసం ఒకసారి పైసలు అడిగండి, గుర్తుందా? అడిగిండు. అప్పుడు మన దగ్గర పైసలు లేవు. అన్న ఎట్లనే చేసి పైసలు కావాలన్నా అడిగిండే. తప్పనిసరి పరిస్థితుల్లో పటేల్ దగ్గరికి పోయినా. అవే డబ్బులు తమ్మిడికి ఇచ్చినాయి. మరి వెళ్ళినప్పుడు ఆ పటేల్కి ఇత్త అయిపోవు కదా, ఇంత లొల్లి కాకపోవు కదా? ఏడెళ్ళినాయే, ఎప్పటి ఖర్చులు అప్పుడే ఉండే. వెళ్ళలేకలేదు. ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ మనం తీసిపోయా. అందుకే మనసున పడతలేదు. జరిగిన దాని గురించి ఆలోచించుకుంటా ఎందుకంత బాధపడతాను? టైంకు రాజేష్ అన్న వచ్చి పైసలు ఇచ్చిండు, ఇక దాని గురించి ఇచ్చిపెట్టు. ఆ రాజేష్ అన్న తెచ్చిన పైసలు వేరేటోళ్ళకి కట్టేది. ఆ పటేల్ అన్న మాటలు వినలేక ఆయన కట్టినాం. అవెప్పుడు కట్టాలి, ఇవెప్పుడు కట్టాలి? ఏందే మన బతుకులు. అరే ఎందుకంత బాధపడతాను, ఎందుకంత రంది పడతాను? రోజులు ఎప్పుడు ఒక తీరే ఉంటాయా? మనకు కూడా మంచి రోజులు వస్తాయి, నువ్వు అంత రంది పడకు. తమ్ముడు పుట్టినప్పుడే అమ్మ బాబు చచ్చిపోయేది. నా రెక్కలే నాకు చుట్టాలయ్యి. అన్ని ఎలా తీసుకుంటూ రావడుతుంది. ఇంకెప్పుడు మారుతుంది నా బతుకు? నువ్వు బాధపడేది తమ్ముడు చూస్తే ఇంకా బాధపడతాడు. ఎట్లా జరిగేది ఉంటే గట్లా జరుగుతుంది, నువ్వు బాధపడకు. నా ఆలోచన అంతా ఈ అప్పులను ఎట్లా కట్టాలని. రాయేషు నిన్న తెచ్చిన పైసలు కాకుండా అంతకుముందే గంత అప్పు ఉండే. అమ్మ బాపు లేనందుకు తండ్రి లెక్క మనం చదివించే బాధ్యత నాది. దానికోసమే గంత అప్పు ఎత్తి ఆ అప్పు అంత ఎట్లా కట్టడు మనసున పడతలేదు. నువ్వు గట్టిగా మాట్లాడకు. ఆ పిల్లగాడు విన్నాడు అనుకో బాధపడతాడు. అసలే జాబ్ అత్తలేదని ఈ మధ్య రంది కొత్తుంటాడు, చిన్న పోయి ఉంటాడు. నీ మనసులో పెట్టుకో, నువ్వు బయటకు అనకు. పోయాడు ఊసపో, నేను అన్నం కూర వండుతా. వదినా, అన్నమైందా? సరే వదినా, తొందరగా కానీ ఆకలి అవుతుంది. సరే వదినా.
అన్న పోషాలు ఏమన్నాడ్రా? రమ్మని చెప్పినా అన్న ఇంకా రాలేదు. అరే వాడు విలువంగానే రావడానికి మనం చేసేదేమన్నా మంచి పని ఆరా? ఆ నీ గుంజుక రావాలి. ఒక 5 నిమిషాలు టైం అన్న, నీ కాళ్ళ ముంగట ఉంచుతా. నడురా తీసుకురా పో. ఓకే అన్న, తీసుకొస్తా. రాని నా కొడుకుని చూసుకుంటా. ఏంద్ర పోషాలు, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావురా? నేనంటే భయం లేదా? నా మాటకు విలువ లేదా? ఎటు పోతున్నావురా? నడుట్రా, దగ్గర్రా. అన్న నుంచి తప్పించుకోవాలి నువ్వు. అయ్యా అయ్యా అయ్యా, దండం పెడతా అయ్యా, కాలు మొక్కుతా అయ్యా. కోపానికి రాకుండా ఏంద్రా కోపం రాకుండా ఏమత్తదిరా? నేను చెప్పింది నాకుండా ఈ దండాలేంద్రా? రాయ్ చింటూ, తీరా డాక్యుమెంట్. రాయ్ అయ్యా అయ్యా అయ్యా, నేను సంతకం పెట్టనయ్యా. ఆ పొలము మా చెల్లి పెళ్లి కోసం ఉంచుకున్నామయ్యా. అయ్యా దండం పెడతానయ్యా, అది మీకు రాసిస్తే మా బతుకులు ఆగమైపోతాయ్యా. మమ్మల్ని మన్నించుర్రయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను తప్పకురా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా. రాయ్, నేను చెప్పినట్టు సంతకం పెట్టకపోతే ఇక్కడనే పాతి పెడతా నా కొడక్క. రాయ్ డాక్యుమెంట్ తీరా. పెట్టనయ్యా, మమ్మల్ని పెట్టనయ్యా. రేయ్, ఇప్పటి వరకు నేను అనుకునేది దక్కించుకున్నా. నాకెవడు ఎదురు చెప్పలే. సంతకం పెడతావా సత్తవా? నీకున్న పేరుకు, నీకున్న పలుకుబడికి మనం ఇప్పుడిప్పుడే పొలిటికల్లోకి వస్తున్నామన్నా. నేను చంపి నువ్వు జైలుకోతా అంటే నీ ఇమేజ్ ఏం కావాలి? నీ సంగతి నాకు మళ్ళీ అన్న, నేను చూసుకుంటా. ఏంటిదిరా వదిలేసేది? ఈడొక్కడు సంతకం పెట్టకపోతే నా బిజినెస్ లాస్ అవుతుంది. రేయ్ సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. ఆవేశంలో నీకు ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? నీతో సంతకం పెట్టించే బాధ్యత నాది. నిన్ను నా కళ్ళ ముందర నుంచి తీసుకోమా. నా ముందరుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. తీసుకోమరా. నేరా నీతో సంతకం ఎట్లా పెట్టి అన్నో నాకు తెలుసు. ఏంద్రా సాయి, ఇటు వచ్చినావు? అన్నా నీతో మాట్లాడేది ఉన్నది అన్న. రారా, కూర్చో, చెప్పు. అన్నా అది చెప్పురా. అది అన్నా వదినే అప్పులు బాగానే అని బాధపడుతున్నారు. అసలు పటేల్ దగ్గర అప్పు ఎందుకు చేసిర్రన్నా? అన్న తమ్మునికి తెలియద్దు బాధపడుతున్నాను అంటాడు. తమ్ముని కోసం అప్పు అయిందని అంటాడు. నా కోసం అప్పు ఎందుకు తీసుకొచ్చిరన్నా? నా దగ్గర ఎందుకు దాస్తురు? నాకు ఎందుకు తెలియద్దు అనుకుంటారు? కనీసం నువ్వైనా చెప్తావని వచ్చిన అన్న. అరే సాయి, నీ చదువులకు, పంట పెట్టుబడులకు వీటికి అప్పులు కావచ్చురా. దానికి నువ్వెందుకు బాధపడతానవరా? కాదన్నా, నా చదువులకు పెట్టుబడికి అంటే చిన్న చిన్నగా అయితే గాని లక్షలు లక్షలు ఎందుకైతే అన్నా? వదిన తమ్మునికి తెలియద్దు, తమ్ముడు బాధపడతాడని అన్నది. నా దగ్గర ఏదో దాస్తుర్రు అన్నా, అందుకని నీ దగ్గరికి వచ్చిన. అరే సాయి, నువ్వు సిటీలో చదువుకోవడానికి కాలేజీలో సీట్ రాకుంటే నువ్వు ఎక్కడ బాధపడతావు అని, నీ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అయిపోతుందని మీ అన్న అప్పు చేసి సీటు కొన్నారా. ఈ విషయం నీకు చెప్పకన్నారా. నీ సంతోషం కోసం మీ అన్న కష్టపడుతున్నారా. నేను చెప్పినని మీ అన్నతో అనకురా. సరే అన్న, నేను ఇంటికి పోతా.
అరే సాయి నువ్వు ఇప్పటికి రారా? లేదన్నా నేను పోతా. షట్ ఇయ్యాలన్నా ధోని మంచిగా ఆడాలరా. సిఎస్కే గెలవాలి ఖచ్చితంగా. ఏమైందిరా తమ్మి డల్గును? ఏం కాలేదన్నా. అక్క అక్క ఉన్నారా? అక్క ఉన్నారా? ఏమైందిరా సాయి? ఏం కాలేదన్నా. సప్న మన ఇంటి పక్క బుజ్జాల్సింది. అత్తన్న ఇగో నీళ్ళెత్తలేవు గా ఇంటికి ఒక బోరైపో. ఏంద్రమవుత గిట్ల వచ్చినావు? అత్తమ్మ వచ్చిందేమో అని వచ్చినక్క. అత్తమ్మనా ఇట్ రాలేదురా. అయ్యో అత్తమ్మ ఇక్కడ ఉందేమో అనుకొని వచ్చిన. అత్త ఏమైంది? దా కూసుందుదా. పందిరిందా అరమవుత? తీరిందక్క. అత్తమ్మ ఏం కూర వండిందిరా? చిక్కుడుగా వండింది. నా కోసం మన ఆమ్లెట్ కూడా వేసింది. నువ్వేం కూర వండినావు అక్క? అయ్యో కూర అంటే అది కచ్చింది. నేను కూర పొయ్యి మీద వేసిండ్రా. మాట్లాడింది కావచ్చు. నువ్వు కూసో. సాయి మౌతతో మాట్లాడు. నేను మళ్ళీ సరే మరి. ఇంటికి ఎందుకు వచ్చింది? ఇంటికి అయితే నేను ఫ్రీగా మాట్లాడని తెలుసు కదా. నేను చూడబుద్దే ఇంటికి వస్తే ఎందుకు వచ్చినావంట. సరే నేను బుక్. అమ్మయ్య పని అయిపోయిందిరా. ఇక చెప్పు ఏం చెప్తాను? ఏంది? నేను ఇంటికి పోతా అక్క. ఏమైందిరా? కూసో కాసేపు. నా పని తీరింది. అత్త వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే ఎటు పోయిందని అనుకుంటది. నేను ఇంటికి పోతా. సరే సరే అక్క. సరే అక్క.